తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత జరగనున్న తొలి భేటీపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. బైపోల్ విక్టరీపై సీఎం రేవంత్ ధీమాగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిస్తే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉందనే ఫీలర్లు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్కు 42% బీసీ రిజర్వేషన్లు ఇష్యూ గుదిబండగా మారింది. బిల్లు చట్ట రూపంలోకి రాకపోవడం, హైకోర్టు స్టే విధించడం, రెడ్డి సంఘాల రిజర్వేషన్లు పెంచొద్దని కోర్టుల చుట్టూ తిరుగుతుండడం, ఎట్టి పరిస్థితుల్లో మా వాటా మాకే కావాలని బీసీలు అంటుండడంతో రాజకీయం మొత్తం ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత జరగనున్న తొలి భేటీపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. బైపోల్ విక్టరీపై సీఎం రేవంత్ ధీమాగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిస్తే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉందని ఫీలర్లు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్కు 42% బీసీ రిజర్వేషన్ల ఇష్యూ గుదిబండగా మారింది. బిల్లు చట్ట రూపంలోకి రాకపోవడం, హైకోర్టు స్టే విధించడం, రెడ్డి సంఘాలు రిజర్వేషన్లు పెంచొద్దని కోర్టుల చుట్టూ తిరుగుతుండడం, ఎట్టి పరిస్థితుల్లో మా వాటా మాకే కావాలని బీసీలు అంటుండడంతో రాజకీయం మొత్తం ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ సచివాలయం నుండి లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం ప్రాంతంలో క్యాబినెట్ భేటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ జరగడం లేదు. చాలా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర అభివృద్ధిలో కొంత కుంటుపడుతున్నాయి. కాబట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది, స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పటిలోగా నిర్వహిస్తారని పూర్తి వివరాలతో సమర్పించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సైతము ఆదేశాలు జారీ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు తేలేంత వరకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల కాలంలో అటు తెలంగాణ హైకోర్టులోను, మరోవైపు సుప్రీంకోర్టులోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా నిరాశ కలిగింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా కోర్టు కొట్టివేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్ళాలా లేదా మరికొంత సమయం తీసుకోవాలా అనే దానిపై కూడా క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలు, మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు ఈ నెల 17వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొదటగా ఈ నెల 7వ తేదీన క్యాబినెట్ సమావేశం అనుకున్నారు. తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఉన్న నేపథ్యంలో ఈ నెల 12కు వాయిదా వేసుకున్నారు. 12వ తేదీన కూడా క్యాబినెట్ భేటీని మళ్ళీ 17కు వాయిదా వేసుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 17వ తేదీన క్యాబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇప్పటికే అన్ని బైపోల్స్ కావచ్చు, అన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా సర్వేలు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయాలపై కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత నిర్వహించేటువంటి క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు చాలా సమాచారం తెలుస్తుంది. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, గిగ్ వర్కర్ల సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎవరు చేపట్టాలి, అది గతంలో తీసుకున్నటువంటి ఏదైతే నిర్మాణం చేసినటువంటి సంస్థలే దీనికి బాధ్యత వహించాలని గతంలోనే చెప్పిన నేపథ్యంలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్, కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విషయాలపై కూడా క్యాబినెట్ భేటీలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల 17వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందులో కీలక అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశం, స్థానిక ఎన్నికల సంస్థలపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.